ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము చూడండి. బై సెల్లింగ్ an article for 270 rupees, a shopkeeper incurs a loss of 10%. At what price should he sell it so that he makes a profit of 20%? ఇక్కడ ఏమన్నారు, ఒక ఆర్టికల్ సేల్ చేసిన 27 రూపీస్కి సేల్ చేశారు. సో అందుకని షాప్కీపర్కి ఎంత 10% లాస్ వచ్చిందంట. అంటే ఆర్టికల్ని 20% ప్రాఫిట్ రావాలంటే షాప్కీపరు ఎంతకి అమ్మాలి అనేది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, క్లారిటీగా అబ్జర్వ్ చేస్తాం మీరు. 270 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ వస్తుంది. అదే కాస్ట్ ప్రైస్ బేస్ చేసుకొని ఎంతకి సేల్ చేస్తే 20% ప్రాఫిట్ వస్తుంది, అది రెండు మనం కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, ఫార్ములా SP = CP of 100 - L/100. ఇది ఫార్ములా. మనకి ఫస్ట్ ఏమేమి ఇచ్చినారు, సెల్లింగ్ ప్రైస్ అండ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినారు. సో రెండింటిని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో SP ప్లస్లో 270, L ప్లస్లో 10%. ఓకే, 270 = CP of 100 - 10/100. 270 = CP 100లో 10 మైనస్ చేస్తే 90/100. నెక్స్ట్ 270 ఇంటూ ఇతలు పంపించేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. 100/90 = CP. 0 గెట్ క్యాన్సిల్, 9 3 = 27. సో 3 2 zeros ఉన్నాయి, 0 సారీ 10 ఉంది కదా. సో CP ఎంత, 300. కాస్ట్ ప్రైస్ 300 ఉంటే అతనికి ఎంత అమ్మాడు, 270కి అమ్మాడు. సో అందుకని 10% లాస్ అయినాడు. ఇప్పుడు మనము 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సేల్ చేయాలి అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, CP కాస్ట్ ప్రైస్ ఉంది, P ప్రాఫిట్ 20%. సో మనం మెన్షన్ చేద్దాం సేమ్ ఫార్ములానే. SP = CP of 100 + P. ఎందుకు అంటే ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ చేయాలి. సో ఇప్పుడు మనకు దగ్గర ఉన్నటువంటి CP ప్రైస్, CP అండ్ ప్రాఫిట్ రెండు సబ్స్టిట్యూట్ చేద్దాం. 20/100. SP = 300 of 120/100. SP = 0 gets cancel, 3 into 3 12 360. సో SP కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ 360 రూపీస్ తను సేల్ చేస్తే 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. అతను పడిన అమౌంట్ ఎంత, 300. అతనికి 20% ప్రాఫిట్ రావాలంటే 360కి తను సేల్ చేయాలి. ఇది ప్రాసెస్. మనం ఏంటంటే ఇది ఫార్ములా బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నేను షార్ట్ ట్రిక్ యూస్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు అంటే ఫార్ములా యూస్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, బట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని మనము షార్ట్ ట్రిక్ యూస్ చేసాము అంటే వితిన్ సెకండ్స్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం షార్ట్ ట్రిక్ యూస్ చేద్దాము. ఏం లేదు, అక్కడ ఇచ్చినటువంటి సో ఇప్పుడు షార్ట్ ట్రిక్ చూద్దాము. ఇక్కడ ఏముంది, 270 అంటే సెల్లింగ్ ప్రైస్ వేసుకున్నాం అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ బై లాస్ అనమాట, ఇది ఫార్ములా. సో 270 సెల్లింగ్ ప్రైస్ ఇంటూ మనకి ఫస్ట్ ప్రాఫిట్ వేసుకోవాలి, దాని కింద లాస్ వేసుకోవాలి. ప్రాఫిట్ ప్లస్ చేయాలి, 100 + 20 120. లాస్ 100 - 10 90. 0 గెట్స్ క్యాన్సల్, 9 3 27. 3 × 12 360. అంతే. సో ఫార్ములా యూస్ చేసినా అంతే వస్తుంది, షార్ట్ ట్రిక్ యూస్ చేసినా అంతే వస్తుంది.